చాలా మంచిది. మరి గరుడు జిల్లా అనేటువంటి ఊరి పేరు వినడమే తప్ప ఎప్పుడు ఇక్కడికి రావడం అనేది నాకు తెలియదు. మరి సోదరుడు రవికుమార్ గారి ఆహ్వానం మేరకు మరి ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పల్లెటూరు వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు నా బాల్యం అంతా కూడాను పల్లెటూరులోనే 3వ తరగతి నుంచి 10వ తరగతి 11వ తరగతి వరకు కూడా పల్లెటూరులోనే జీవించేవాడిని. ఆ తర్వాత పియూసీకి కాలేజీ కొరకు పట్టణం వెళ్ళాను. అక్కడ మా అన్నగారు జాబ్ చేస్తుంటే వారి దగ్గర ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే నా చిన్ననాటి దినాలు గుర్తుకొస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. మీరు వినకపోయినా పర్వాలేదు, కళ్ళు మూసుకొని ఉండండి, కానీ మాట్లాడడం మాత్రం మాట్లాడాలి. మీరు మాట్లాడితే నాకు చేంజ్ చెప్పలేను, అది నాకు బలహీనత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 3 వాక్యాలు మనం చదువుకుందాం. ఆ 3 వాక్యాలలో ఉన్నటువంటి ముఖ్య సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల రాజా, పరిశుద్ధుడైన దేవుడా, మంచి దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీ వందనాలు. మీ వాక్యము ధ్యానించడానికి నాయన నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ వందనాలు. మరి ఇక్కడ చేరిన పెద్దలందరినీ బట్టి మీ వందనాలు. మరి చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులున్నారు, అందరికీ నాయన మీరు అవసరమైన వాక్యము నా నోటి నుండి వినిపించండి. నన్ను మీ యొక్క శబ్దముగా గోరుగా వాడుకోండి తండ్రి. నేను కాదు నాయన, మీరే మాట్లాడండి. నన్ను నీ శిలో చాటం వరకు చేయండి. మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. యేసు పరిశుద్ధంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. వేదిక మీద పెద్దలందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగాల నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. మనం ఇప్పుడు 3 భాగాల్లో 3 విభిన్నమైనటువంటి పాఠ్యాంశాలు మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అనేటువంటి అంశంతో ప్రారంభమవుతుంది. 2వ వాక్య భాగంలో జనులు దేవుని ఎలాగా ఆరాధించాలా, నోటితో మాత్రమే కాదు, హృదయంతో ఆయన ఆరాధించాలా, మన చేతులతో ఆయన ఆరాధించాలి అనగా డైరెక్ట్గా చెప్తున్నాను, ఆయనకు మనం ఇవ్వవలసింది ఇచ్చి ఆరాధించాలి. మన క్రైస్తవ జీవితాలలో దేవుని ఆరాధించేటువంటి ఆరాధనలో ముఖ్యమైనది ఏంటంటే ఇచ్చుట, ఆయనకు సమర్పించుట. అందుకే ఆయన జన్మించినప్పుడు ఆయన ఆరాధించడానికి దూర ప్రాంతాల నుండి, తూర్పు దేశం నుండి పాశ్చాత్య దేశానికి ఆయనను ఆరాధించడానికి వెళ్ళినటువంటి 3 జ్ఞానులు కూడా చాలా విలువైనటువంటి బంగారమును, సాంబ్రాణి పొలము ఆయన దగ్గర తీసుకొని వెళ్ళారు. విలువైనది, అవసరమైనది, మేలైనది 3 కూడా ఆయనను ఆరాధించడానికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి చదవల 2వ భాగంలో చూసినట్లయితే దేవునికి ఇవ్వకపోతే వారు దొంగలు అంటున్నారు. అక్కడ దేవునికి ఇవ్వకపోతే వారు దొంగలు. మరి దొంగలకు దేవుని దగ్గర స్థానం ఉంటుందా? ప్రకటన గ్రంథం 27వ వచనంలో చూసినట్లయితే దొంగలు అని కూడా ఒక మాట చెప్తూ వీరందరూ కూడా అగ్ని గంధకాలతో మండే 2వ మరణము అని ఉంటుంది. అక్కడ
అది ఆ రెండవ మరణం ఏంటంటే అగ్నిగంధముతో మంది గుండములో పడతారు అని అంటారు. ఇది చాలా భయంకరమైన తీర్పు. మరి ఈ లోకంలో చిన్న అగ్ని నిప్పు మనం దొక్కితేనే చాలా బాధపడతాం. అక్కడ పుండు కూడా అవుతుంది గట్టిగా దొక్కుతే, చాలా వరకు మానదు. కాబట్టి అగ్ని గంధకములతో, గంధకం అంటే అది అగ్ని ఆరదు. ఈ లోకంలో కూడా అది బిఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ సైన్స్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది. గంధకం అనేది వారికి వస్తుంది. ఆ గంధకము చాలా వేడి, కర్రలతో ఉండే వేడి కంటే చాలా రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది. సో కాబట్టి దేవునికి ఇవ్వవలసింది తప్పక ఇచ్చి శోధించండి, అప్పుడు నేను మీకు ఆకాశవాక్యం పట్టజాలంత దీవెనను కుమ్మరిస్తాను అని చెప్పాడు. వాడు మొట్టమొదటిగా మనం ఇచ్చేవారముగా ఉండాలి. ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా మనం ఉన్నాం కాబట్టి నేను యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చెప్పి మళ్ళీ మత్తయి సువార్తలోనికి వస్తాం. యెషయా గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు చదువుకున్నటువంటి 8వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు జననము రాకముందు, ఆయన జన్మించక ముందు భూమి పైన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూస్తాం. అక్కడ ఆ పరిస్థితులన్నీ కూడా ఒకసారి చూసినటువంటి దేవుడు ఈ లోకంలో మరి రక్షకుడు అవసరమని దేవుని యొక్క ఒక ప్రణాళిక వేసుకున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవన వాక్యమంతా ధ్యానించి చెప్పడానికి సమయం చాలదు, కానీ నేను ఒక మాట చెప్తాను. 21వ వచనము 22వ వచనము చదువుకున్నట్లయితే, అట్టి వారు ఇబ్బంది పడచ్చు, ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి కొనచ్చు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీదికి చూస్తారు. ఆ మీదికి చూసినప్పుడు దేవుడు భూమి పైన చూస్తాడు, ఎవరు నా మీదికి చూస్తున్నారని. భూమి తట్టు ఆయన తేరి చూడగా బాధలు, అంధకారం, దుస్సహమైన వేదన కనబడింది. ఇక్కడ అట్టివారు అని ఉంది. పైన ఉన్న విషయాలు చదివినటువంటి 18వ వచనం నుంచి కూడా చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ అదంతా విడమర్చి చెప్పడానికి అదొక వాక్యమే సరిపోతుంది కాదు. కాబట్టి నేను కొంచెం దానిని జంప్ అయి ముందుకు వస్తాను. భూమి మీద యేసుప్రభు పుట్టకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక మాట చెప్పాలంటే దేవుని పిల్లలు, విశ్వాసులైన వారు, అటు దేవుని సేవ చేసే దేవజనులు కూడా చెడిపోయి ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే చెడిపోయి ఉన్నారు. వారేమో సరిగా బోధించడం లేదు, ధర్మశాస్త్రాన్ని, ప్రమాణ వాక్యములను విచారించకుండా, దేవుని వాక్యాన్ని దేవుని వాక్య ప్రకారం బోధించకుండా వారు కూడా దారి తప్పిపోతా ఉన్నారు. ప్రజలు ఎలా తయారయ్యారంటే ఇక్కడ చాలా చక్కగా రాయబడింది, జనులు తమను దేవుని యొద్దనే విచారించవద్దా, సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్ద విచారణ చేస్తున్నారు. ఏమంటే ఎవరినైనా మనం ఏదైనా అడగాలంటే, ఒకవేళ రైలు బాగా వెళ్తున్నాయి, ఆ ట్రైన్ ఆ స్టేషన్కి ఎన్ని గంటలకు వస్తుంది అని ఎవరిని అడగాల? బతికినోళ్ళని అడగాల. చచ్చిన సభ దగ్గరికి వెళ్ళి చెప్తారా? చెప్పండి. ఇంకా శవం కూడా కాదు, శవం ఎన్నాళ్ళు ఉంటుంది, ఒక రోజు 2 రోజులు కనపడుతుంది, ఆ తర్వాత కనపడదు భూమిలోకి. అంటే ఇప్పుడున్నట్టే అప్పుడు కూడా వేరే వేరే దేవతలు, దేవుళ్ళు ఉండేవారు. వారు చనిపోయిన తర్వాత వారి ఆకారాలను బొమ్మలుగా చేసుకొని పెట్టుకొని బొమ్మలు పూజిస్తూ ఉండేవారు ఈ దినాల్లో లాగానే.
అంచేత ఈ సజీవులుగా ఉన్నటువంటి వారికి ఏవో బాధలు వస్తాయి. ఆరోగ్యము బాగలేకపోవడము, ఇంట్లో కష్టాలు, బాధలు, ఇవన్నీ వచ్చినప్పుడు వెళ్ళి ఎవరి దగ్గర, ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఈ దినాలలో ప్రస్తుతం చూసినట్లయితే ఒంట్లో బాగలేకపోతే, ఎవరికైనా జ్వరము లేకపోతే మనకు బాధ, మనకు అనారోగ్యము వస్తే విచారించడానికి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, అయ్యగారు ఇలాగా నాకు కన్ను చూపు సరిగా కనబడడం లేదు, లేకపోతే నాకు తలనొప్పి తగ్గడం లేదు, లేకపోతే నాకు జ్వరం వచ్చిందని చెప్తే అయ్యగారు కూడా బ్రతికే ఉన్నాడు కాబట్టి, సజీవుడు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తారు. కానీ అప్పుడు అలాగ వెళ్ళడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో అయ్యగారులు ఉన్నారు. అందుచేత ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ దైవజనుల దగ్గరికి కూడా వెళ్ళడం మానేసి రాయిగా ఉన్న దేవుని దగ్గరికి, బొమ్మలుగా ఉన్న దేవుని దగ్గరికి, అంటే ప్రాణం ఉండవు కదా రాళ్ళకు బొమ్మలకి, అక్కడికి వెళ్ళి ఇదిగో మా అబ్బాయికి చాలా రోగం వచ్చింది, చాలా సిద్ధంగా ఉన్నాడు, నువ్వు బాగు చేయని అడుగుతున్నారట. ఏం చేస్తారు రాయి? అలాంటి దినాలు ఇంకెలా చెప్పుకుంటే చాలా భయంకరమైన దినాలు. రాజు ఏమో ఒకవైపు ఇష్టానుసారంగా పన్నులు వేస్తున్నాడు, ఇష్టానుసారంగా బానిసత్వం చేయించుకుంటా ఉన్నాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో ఉంటున్నప్పుడు ఈ ప్రజలందరట ఇంకా బాధలు భరించలేక, ఎందుకంటే ఇక్కడ ఒక మాట చక్కగా రాబడింది, ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ప్రజలంట ఆకలి అంటే పని లేకపోవడం వల్ల ఆదాయం ఉండదు, ఆదాయం లేకపోవడం వల్ల తిండి వస్తువులు కొనడానికి అవ్వదు, తిండి వస్తువులు కొనలేకపోతే ఇంకేముంటుంది, ఆకలే ఉంటుంది. ఆహారం లేదు కాబట్టి ఆకలి తీరదు. ఆకలి కొని చావు కేకలు వేస్తూ వారు కోపముతో, ఆ ఆకలితో కోపం వచ్చి ఇటు వారిని పరిపాలించే రాజును, ఈ రాజు నాకు అనేకమైనటువంటి మరి పన్నులు వేయడం ద్వారా మా ఆదాయం అంతా రాజే తీసుకుంటున్నాడనే రాజును, కనీసం ఇలాంటి రాజును మాకు ఇచ్చామనో, లేకపోతే మాకు మంచి రాజును ఇవ్వలేదనో, లేదా మాకు తినడానికి తిండి సరిగా లేదనో, అటువైపు పైన దేవుణ్ణి తిడుతూ వాళ్ళను శపించడం మొదలు పెట్టారంట సాధారణమైన ప్రజలు. ఇలాంటి పరిస్థితులు అక్కడ అప్పుడు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఆ పలుకుచు ఈ దేవుని తిడుతూ, దేవుని శపిస్తూ, రాజును తిడుతూ, రాజును శపిస్తూ పైకి చూస్తున్నారంటే ఇలాగా, అంటే లోపల వారిని ఒకవేళ దేవుని పైకి, దేవుని కూడా వాళ్ళు దూషిస్తూ, ఇంకా దేవుడు తప్ప మాకు ఎవరు సాయం చేస్తారులే అన్నట్టుగా ఆత్మలో వారు తెలియకనే దేవుని వైపు చూస్తూ ఉన్నారు. తెలియకనే దేవుని వైపు చూసేటప్పటికి దేవుడు కూడా వారి వైపు చూసినప్పటికీ కింద ఏం కనపడుతున్నాయంటే, తేరి చూడగా బాధలు, అంధకారము, దుస్సహమైన వేదలు, ఈ మూడు కనపడ్డాయి. ఏమేమి కనపడ్డాయి? భూమి మీద ఏమున్నాయి? బాధలు ఉన్నాయి. కొందరికి బాధలు ఉన్నాయి, కొందరికి జీవితం అంతా అంధకారమయమైపోయింది. అంధకారం అంటే అందరికీ చీకటి వస్తే అందరికీ చీకటి ఉంటుంది, బ్రతుకు చీకటి అయిపోవడం అన్నమాట. బ్రతుకు అంధకారమయమైపోయింది, దిక్కు తెలియని స్థితి, దిక్కు తోచని పరిస్థితి, అలాగా ఉన్నారు. ఇక మూడవదిగా దుస్సహమైన వేదనలు, భరించాలనేటువంటి వేదనలు, ఈ మూడు భూమి మీద కనబడతా ఉన్నాయి. సో దేవుడు ఈ మూడు చూసేటప్పటికి దేవుని యొక్క పరిస్థితి అంటే మానవులను కొంచెంసేపు కష్టాల్లో పట్టినా, ఎందుకంటే వారు ఆ కష్టాలను బట్టైనా మార్పు చెందుతారేమో అనే ఉద్దేశంతో పెడతాడు. తర్వాత ఆయన కూడా పశ్చాత్తాపడి మానవులకు మేలు చేస్తారు. వారి ఆకలి కేకలతో దేవుని వైపు చూసేటప్పటికి దేవుడు కూడా వారి వైపు చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూస్తే దేవుడికి కనబడింది ఏంటంటే, అక్కడ
బాధలు, అందరికీ రకరకాలైన బాధలు, తిండి లేక బాధ, రోగాల బాధ, అటు నుంచి గవర్నమెంట్ తో ఉన్నటువంటి బాధ, ఈ రకరకాలైన బాధలు, కొందరి జీవితాల్లో దిక్కుదోచని అంధకార స్థితి, ఈ పరిస్థితి, మరికొందరి జీవితాలలో దుస్సహమైన వేదన. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు చూసి వారి కొరకు ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేదన పొందిన దేశము, దేశం అంటే మొత్తం అంతా, ప్రపంచం అంతా కూడా. అప్పుడు దేశంలో తక్కువ. పూర్వకాలమున ఆయన జబులును దేశంలో, నఫ్తాలి దేశంలో అవమానపరచను. అనగా జబులును అంటే చాలా గౌరవప్రదమైన వాడు, దేవుని యొక్క సహాయము లేకపోతే దేవుని యొక్క బహుమానం అని అర్థము. నఫ్తాలి అంటే స్ట్రగ్లింగ్, ఎప్పుడు పోరాటాలే, జీవితం అంతా కూడా పోరాటము, పోరాటం, పోరాటం. ఇలాంటి దేశాలన్నీ కూడా అవమానంతో ఉన్నాయి. రెండు కలయికలు, ఒక మంచి చెడు, మంచి చెడు, మంచి చెడు. కానీ దేవుడు 2వ వచనంలో చూసినట్లయితే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ ప్రజలు చీకటిలో ఉన్నారు, అంధకారం ఉన్నారు. ఇందాక మనం చదువుకున్న 3 విషయాల్లో బాధలు, రెండవది అంధకారంలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది, వేదంలో ఉన్నటువంటి వారికి అనగా మరణ స్థాయికి, అంటే కొన్ని ఆకలి చావులు చనిపోయి ఉంటారు చాలా మంది. అలాంటి వారికి ఆయన వెలుగు ప్రకాశింపచేశాడు. ఎలాగూ అంటే ఇక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని ఉంది. యేసుక్రీస్తు జననం యొక్క ప్రవచనం ఇక్కడ ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవుని కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజాల మీద రాజ్యభారము, ఆశ్చర్యకరాలోచన కర్త, బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయన పేరు. ఆయన జన్మిస్తాడు అని దాదాపు యేసుప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఇంకా 700 సంవత్సరాలకు యేసుప్రభు పుడతాడనగా ఈ మాట చెప్పబడింది. నేను ఇంకా ముందుకు చెప్పాలని ఈ 8వ అధ్యాయంలోని విషయాలు నేను సంపూర్ణంగా వివరణ ఇవ్వకుండా ముందుకు వస్తున్నాను. వాటి గురించి ఎక్కువ వివరిస్తే సమయం పోతుంది. కాబట్టి యేసు ప్రభు జననము గురించినటువంటి వివరణ ఇక్కడ యెషయా ఈ 9వ అధ్యాయంలో కూడా చూపిస్తా ఉన్నాడు. ఇంకా మనం చదువుకున్నటువంటి మొదటి పాఠంలో కనుక చూసినట్లయితే మత్తయి సువార్త, ఇక్కడ మనకు కనబడేటువంటి 3 విషయాల గురించి నేను త్వరగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఏమేమి చెప్పాను, ఏమేమి ఉన్నాయి, ఏమేమి చెప్పానండి? 3 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. బాధలు, చెప్పండి. బాధలు, దేవుడేమో తేలి చూసేటప్పటికి ఏం కనపడినాయి? బాధలు. రెండవది అంధకారము, గడాంధకారము. మూడవది వేదనలు, భరించరాని వేదనలు. ఈ 3 కనబడుతున్నాయి. మనం యేసేపు గురించి ఇప్పుడు ఇందాక చదువుకున్నాం. ఆయన జీవితంలో అంధకారము అనేటువంటిది కనబడుతూ ఉంది. యేసేపు జీవితంలో యోసేపుకి ఈ మరియమ్మను ప్రదానము చేశాడు. నిజానికి యోసేపు ఇప్పుడు పాలస్తీనా దేశం అది, అప్పుడంతా కలిసే ఉండేది. కనాను దేశం అని, ఆ దేశంలో ఒక ప్రాంతంలో యోసేపు ఉంటే మరొక ప్రాంతంలో మరియమ్మ ఉండేది. నజరేతు అది గలిలయ ప్రాంతము. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చి బెత్లెహేము నుండి అక్కడ ఎంతో నిమిత్తము సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఇందాక అయ్యగారు నా గురించి పరిచయం చేస్తూ నంద్యాల మోసులని చెప్పారు. నంద్యాల మాది సొంత ఊరు. ఇంకా అంతకంటే మా పూర్వీకులది చెప్పాలంటే బొబ్బిలి. మా తాతగారు అక్కడికి మైగ్రేట్ అయ్యారు, అంటే
మా నాన్న బ్రిటిష్ వారి కాలంలో ఆయనకు టీచర్గా పోస్ట్ ఇచ్చి నంద్యాల దగ్గర ఒక చిన్న పల్లెటూరులో వేస్తే అక్కడ మా నాన్నగారు పెరిగి పెద్దవాడై ఆయన టీచర్ అయినాడు. నేను ఆయనకు 7వ సంతానం అయితే నేను పెరిగి పెద్దవాడిని. ఇటు ఉద్యోగరీత్యా నా భార్య నేను ఇటువైపు రావడం జరిగింది. వచ్చిన తర్వాత బొగ్గిలి మా ఊరు అని చెప్పేవారు మా నాన్న. ఓన్లీ ఇటు వచ్చాను అనుకున్నాను. ఎప్పుడైనా తిరిగిపోతాను అనుకున్నాను, కానీ ఇక్కడే సెటిల్ అయిపోయే పరిస్థితి నాకు ఏర్పడింది. ఇంకా అప్పట్లాగా ఇప్పుడు ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళాలని ఏం లేదు. ఎక్కడ ఉంటే అక్కడనే వారికి సొంత ఊరుగా పరిగణించే పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మా ఊరు సొంత ఊరు ఏదంటే విజయనగరం జిల్లాలో ఎస్కోట అని చెప్తాను. కాబట్టి కానీ అప్పుడు అలా చెప్పుకోవడానికి ఏం లేదు. అప్పుడు జనసంఖ్య రాయాల్సి వస్తే అప్పుడు కానీ తెలియదు యోసేపు బెత్లెహేము సంబంధించిన వాడని. సో అదంతా కూడా చరిత్ర చాలా మంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యోసేపు జీవితంలో గణాంధకారమయమైంది పరిస్థితి ఎట్లా కనపడిందంటే, ఇక్కడ ఆయనకు ఈ నజరేతు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మరియా అమ్మ అనేటువంటి ఒక యవనస్తురాలితో ప్రధానము మాత్రము చేయబడింది పెళ్లి ఎవరైనా. ఆయనేమో బెత్లెహేమీయుడైనప్పటికీ ఆయన కూడా నజరేతులోనే ఆయన వడ్రంగి పని చేసుకుంటూ జీవిస్తుండేవాడు. వారింటికి వీరింటికి 2 మైళ్ళు దూరం ఉంటుంది బహుశా. నేను వేరే 2 ఇల్లు చూశాను. కాబట్టి ఇలా ఉంటుండగా సరే ప్రధానమైంది బాగానే ఉంది, కానీ పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా అని ఇద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటే సడన్ గా మరియమ్మ గర్భము ధరించింది అని చెప్పేసి ఒక వార్త ఆయన కనబడింది. వినబడేటప్పటికి ఆయన చాలా మంచివాడు, మా భాషలో చెప్పాలంటే చాలా మంచివాడు. నీతిమంతుడు అనే వాక్యంలో ఉంది, అందుకని అందరూ చదవడం కోసం చెప్తాను. చాలా మంచివాడు, ఎవరిని కూడా కష్టపెట్టడు, నిందలు వేయడు. అలాంటి వాడు అయినందువల్ల ఏం చేశాడంటే నీతిమంతుడు కాబట్టి ఆ దినాలలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గన గర్భవతి అయ్యింది అని తెలిస్తే పంచాయతీ పెట్టించి ఆ పంచాయతీలో ఆ అమ్మాయి తప్పు అని తెలిస్తే వెంటనే ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టడం ప్రారంభిస్తారు. ఆ రాళ్లతో దెబ్బలు తగలకుండా ఉండేంత దూరము పరిగెడుతూ పోతా ఉంటే ఇక్కడ ఈ పంచాయతీ పెద్దలు కూడా రాళ్ళు పట్టుకొని కొట్టుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట కింద పడితే అక్కడ రాళ్లతో చంపి కుప్ప వేసి మనిషి కనపడకుండా వేసిపోయేటువంటి దినాలు అవి. అయ్యో అనుకున్నాడు, మంచివాడని చెప్పాను కదా. ఆయన నేను పెళ్లి చేసుకోబోయే కన్యక గర్భవతి అయింది. నేను ఎప్పుడు కూడా ఆమెను ప్రధానమైన తర్వాత కన్నెత్తి చూడలేదు, కనీసం చెయ్యి కూడా పట్టుకోలేదు. ఎలాగ గర్భవతి అయిందా అని ఆయన ఆలోచిస్తూ దిగ్గుదోచని స్థితిలో ఎలాగా ఇప్పుడు నేను కానీ బయటకు ఈ వార్త చెప్తే ఆ అమ్మాయిని చంపేస్తాను, అలాగని అలాంటి అమ్మాయిని ఒక గర్భవతి ఆల్రెడీ అని అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, నన్నేమంటారు సమాజంలో మనుషులని చాలా తికమక పడుతూ రాత్రంతా బాధపడుతూ ఆయన గణాంధకారమయమైపోయింది ఆయన జీవితం అంతా కూడా. అలాంటి పరిస్థితులను దేవుడు గణాంధకారమైన పరిస్థితి ఉన్న బాధలు, గణాంధకారము, దుస్సమైన వేదనలు కలిగి ఉన్నటువంటి ఆ దేశం వైపు ఆయన ఎలా చూశాడో దేవుడు తండ్రి అయిన దేవుడు చూసి వారికి ఆ యొక్క మరి దాని గురించి పరిష్కారం చేశాడు. ఇక్కడ ఆ గణాంధకారమైనటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్న దిగ్గుదోతున్న స్థితిలో ఉన్నటువంటి యోసేపును కూడా దేవుడు చూసి యోసేపు దగ్గరికి ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత వచ్చి యోసేపుతో చెబుతున్నాడు కదా, యోసేపు అని పిలిచాడు. నిద్రలో తేరి చూసేటప్పటికి దేవదూత చెప్తున్నాడు కదా, నీవు పెళ్లి చేసుకోపోయే భార్య అనగా నీకు ప్రదానం చేయబడిన ఆ యొక్క యవనస్తురాలైనటువంటి కన్యక గర్భవతి అయిందని బాధపడుతున్నావు కదా. డోంట్ వరీ, నువ్వేమి అలాంటి చింత పెట్టుకోవద్దు. ఆమె గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందయ్యా. నువ్వు ఊహించినట్టుగా లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఆమె గర్భవతి అవ్వలేదు అని చెప్పేసి ఆయనకు చెప్పి, అంతేకాదు ఆమె ఒక కుమారుణ్ణి కంటాది.
అంతేకాదు ఆయన పరిశుద్ధులై ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయనకు యేసు అనే పేరు కూడా నువ్వు పెడతావు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు అని అర్థం. ఇంత గొప్ప దేవాది దేవుని కుమారుడు నువ్వు పెళ్లి చేసుకోబోయేటువంటి, నువ్వు అనవసరంగా చింతిస్తున్నటువంటి, ఎవరి గురించి చింతిస్తున్నావో ఆ అమ్మాయి కడుపున పుట్టబోతున్నాడు, అది నీకు కలిగేటువంటి గొప్ప భాగ్యం అని చెప్పినట్టుగా చెప్తే యోసేపు వెంటనే నిద్ర నుండి మేలుకొని ఆమెను అవమానపడితే చంపేస్తారని చెప్పేసి అనుకున్నటువంటి ఆయన అవమానపరచకుండా మళ్ళీ ఆమెను ఒకవైపు గర్భవతిని తెలిసినా ఇది ఎవరికి తెలియదు. ప్రస్తుతానికి యోసేపు మాత్రమే తెలుసు. యోసేపు ఏమో మరియమ్మను భార్యగా తీర్చేసుకున్నాడు. ఇక ఇంటికి భార్యగా చూసుకుంటున్నాడు. ఇక పెళ్లి ఎవరా లోకమంతా ఏమనుకుంటుందో, లోకం ఏమనుకున్నా పర్వాలేదు, నాకు దేవుడు ఒక మాట చెప్పాడు అని చెప్పేసి, ఎందుకంటే అతను నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఊరికనే కాదు, మన వాక్య ప్రకారంగా చూస్తే దేవుణ్ణి సంపూర్ణంగా మనస వాచ కర్మనగా మనసులో తలంచుకొని నోటితో చెబుతూ ఆ క్రియలు చేస్తూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ దేవుని సంపూర్ణంగా నమ్మిన వాడు మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడతాడు. అలాంటి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కాబట్టి ఎవరికి భయపడకుండా దేవునికి మాత్రమే భయపడి దేవునికి మాత్రమే ఆయన విలువ ఇచ్చి ఆ మరియను చేర్చుకున్నాడు. ఆ మరియను చేర్చుకున్న తర్వాత మరి ఇందాక చెప్పినట్టుగా ఆమె కుమారుని కనింది, జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆయన జీవితంలో వచ్చిన అంధకారము అనేటువంటిది తొలగిపోయింది. గడాంధకారం అది ఆయన యొక్క జీవితంలోనే కాదు, ఎప్పుడైతే ఈ యొక్క వార్త తెలిసిన అనేక జీవితాలలో కూడా గడాంధకారము తొలగిపోయినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దుస్సహమైన వేదన. మరియమ్మ కూడా సడన్ గా ఒక మాట వినపడింది. వచ్చి దేవదూతలు వచ్చాడు సడన్ గా. 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 26వ వచనంలో 6వ నెలలో గబ్రియలు దేవదూత గలిలయలోని నజరేతులోనికి వచ్చింది. 6వ నెల అంటే మరి కొంచెం మనం ముందుకు వెళ్ళి ఆ విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అక్కడ నజరేతులో దేవాలయంలో దేవుని సేవ చేస్తున్నటువంటి దావీదుడైనటువంటి జకర్యా, ఆయనకు సత్యమని ఎలిజబెత్ అమ్మ, చాలా వృద్ధులు, వారికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు, వృద్ధాప్యంలోకి వచ్చారు. ఆమెకు పిల్లలు కనే పరిస్థితే లేదు, గర్భము ఉడిగిపోయింది. ఆయన కూడా పిల్లలను కనడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆయన కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ముందుగానే దర్శించి, వారు పిల్లలు కావాలని వారు కూడా లేరు, కానీ ఆ జకర్యాతో చెప్పాడు, నువ్వు కుమారుని కనబోతున్నావు, ఆయనకు యోహాను పేరు పెట్టు అని. ఆ మాట ఎలిజబెత్కు చెప్పాడు. ఇద్దరు నమ్మారు, ఇద్దరు నీతిమంతులు కాబట్టి వారికి ఆ ఎలిజబెత్ అమ్మ వృద్ధాప్యములో చాలా కళ్ళు ముసలమ్మ, కళ్ళు కనపడని, లేకపోతే ఇప్పుడు పరిస్థితులు ఉంటాయి కదా, అలాంటి ముసలమ్మ ఇప్పుడు గర్భము ధరించింది. ఆమెకు 6వ నెల. ఇంకా దాని గురించి మరి మాట్లాడుతుంది. ఈ 6వ నెల ఆమెకు వచ్చేటప్పటికి దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చాడు. అప్పటికి మరియమ్మ గర్భము ధరించింది. నాకు చెప్పాను కదా, యేసేపుకు తెలిసినట్టుగా గర్భము ధరిస్తూ ఉంది. ఆ దేవదూత అదే దేవదూత మరొకసారి మరియమ్మ దగ్గరికి వచ్చి, మరియా నువ్వు భయపడకు అంటున్నాడు. నువ్వు దయాప్రాప్తురాలవు అని చెప్తున్నాడు దేవదూత. దయాప్రాప్తురాలవు అంటే నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావమ్మా, నువ్వు పుణ్యాత్మురాలమ్మా అని రకరకాలైనటువంటి మాటలు మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీనిని అప్పటి వారి యొక్క ఆచార ప్రకారం, అప్పటి సాంప్రదాయ ప్రకారం దయాప్రాప్తురాలంటే పిల్లవాడిని కనబోతున్నావు అని చెప్పేటువంటి
పరిస్థితి అన్నమాట. అందుకే ఆమె ఆ మాట చెప్పంగానే లోపలికి వచ్చి దేవదూత ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తొడై ఉన్నాడని చెప్పాడు. అంతే. ఆ 2 మాటలు చెప్పేటప్పటికి ఆమె అనగా మరియ ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, శుభవచనం అంటే చెప్పాను కదా, దయ పొందిపోతుంది. ఈ మరియమ్మకు దిక్కుదల, ఇంకా వేదన పట్టుకుంది. ఇదేంటో బాబు, నేను మననే ప్రధానమైంది, నువ్వు గర్భం ధరిస్తావని చెప్తున్నా. ఇవన్నీ వినేటప్పటికీ ఇంకా ఆలోచించుకుని భయపడుకొని మరి 2వసారి చెప్పి, దేవుని వల్ల నువ్వు కృప పొందితే వేదికలో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. యేసేపుతో ఏ మాట అయితే చెప్పాడో దేవదూత అదే మాట మరియమ్మతో చెప్తా ఉన్నాడు. ఈమెకు భరింపురాని వేదన. ఈమె కూడా ఒకసారి తలంచుకుంది అప్పటి సామాజిక పరిస్థితులు, అప్పటి సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం ఇందాక చెప్పినట్టుగానే ఒక కన్యక అనగా పురుషుని తాకిడి కూడా తెలియని కుమార్తె గర్భవతిగా అవుతే ఆమె అతి పాపాత్మురాలుగా ఎంచి ఆ పాపాన్ని సమాజంలో నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో ధర్మశాస్త్ర ప్రకారంలో వ్రాయించిన ప్రకారముగా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలా. అది అప్పటి పెద్దలు ఇచ్చే తీర్పు, సమాజంలో సంఘంలో ఇచ్చే తీర్పు. ఆ తీర్పు ఇస్తారు, నన్ను రాళ్ళతో కూడా చంపేస్తారు అని చెప్పేసి ఆమె ఇంకా భరింపరాని వేదనతో కుమిలిపోతా ఉంటే దేవదూత ఇంకా ఆమె దగ్గర నుంచి వెళ్ళలే. అప్పుడు చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను, ప్రభువైన దేవుడు ఆయనకు తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనము అనుగ్రహించును, ఆయన యాకోబు వంశస్థులకు యుగయుగంలో ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇన్ని మాటలు చెప్పాడు దేవదూత మరియమ్మతో. అప్పటికి ఆమె తనకున్నటువంటి దుస్సహమైన అనగా భరింపరాని వేదన నుంచి మరి తేరుకొని అలా చూస్తుంటుండగా ఇంకా దేవదూత మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఇందాక నేను చెప్పినట్టుగా, మరియమ్మ నువ్వు చిన్నదానివి, పెళ్లి కాలేదని, ఈ గర్భవతి విన్నావని, ఎలాగ పిల్లలు ఇది నాకు ఎలా జరుగుతుందని ప్రశ్నించింది ఆల్రెడీ మరియమ్మ. నువ్వేమన్నాడిని దౌత్యం పెట్టుకోవద్దు. కావాలంటే ఎలాగైతే కన్యగా ఉన్నటువంటి కుమార్తె గర్భము ధరించడానికి వీలవదో, వృద్ధాప్యములో ఉండి ఆ గర్భము ఉడిగిపోయినటువంటి వృద్ధులకు పిల్లలు పుట్టడం కూడా అంతే అసాధ్యం. కాబట్టి నీకు యవనస్తురాలు కన్యకగా ఉండి ఏ పురుషుని స్పర్శ లేకుండా నాకెలాగ గర్భం వస్తుందని నువ్వు డౌట్ పడుతున్నావు కదా. అలాగే వృద్ధులు అసలు వారు కూడా పేరుకు భార్యభర్తలు కానీ ఒకరికొకరు తాకిడి లేకుండా దూరంగా పడుకున్నటువంటి పరిస్థితిలో దేవుడు వారికి గర్భం ఇచ్చాడు. ఆ ఎలిజబెత్ అమ్మ గర్భము కనేది, ఆమెకి ఇప్పుడు 6వ మాసము, నువ్వు కావాలని వెళ్ళి చూసుకో అని చెప్పేసి మరియమ్మతో చెప్పినప్పుడు మరియమ్మ పరుగున వెళ్ళిపోయి కొండసీమల్లో ఉన్నటువంటి ఆ దేవాలయము ప్రాంత దగ్గరలో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ జకరియా ఎలిజబెత్ అమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి, ఆమెకు తెలుసు ముందే బంధువురాలు, సమీప బంధువురాలే, అందువల్ల మరి అమ్మమ్మాని పిలిచి వందనాలు అని చెప్పేటప్పటికీ అప్పుడే ఆమె కడుపులో ఉన్నటువంటి శిశువు అనగా ఎలిజబెత్ కడుపులో యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు, ఈమె కడుపులో యేసు ప్రభు ఉన్నాడు. ఇద్దరు కారణ జన్మలే. వీరిద్దరు వందనాలు చెప్పుకుంటుంటే లోపల వాళ్ళిద్దరు కూడా వందనాలు చెప్పుకుంటున్నారు. ఇంకిలాంటి అప్పుడు ఈమె సంగతి చెప్పినప్పుడు, అమ్మ మరియా నువ్వు చాలా ధన్యురాలవని ఆ ఎలిజబెత్ అమ్మమ్మ గారు చాలా విషయాలు చెప్పారు. చాలా ఇక్కడ దాదాపు ఒక 15-20 వచనాలలో ఆమె కవిత్వం అంతా ఉంది, మంచి పాటగా చెప్పింది.
కాబట్టి నువ్వేం భయపడద్దు అని చెప్పి ఆమె ధైర్యపరిచింది, బలపరిచింది, ఆదరించింది. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మతో మరి ఆమె నిండుకొని పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి మరి కనబోయే యేసు గురించి ఆమె కూడా ఎదురు చూస్తుంది. ఈ సందర్భముగా అంధకారమయమైన జీవితంలో ఉన్న యోసేపు మరి ఇంటికి వస్తున్నాడు. ఈమెమో నజరేతు నుండి ఆ యొక్క మరి జకర్యా ఇంటి నుంచి ఈమె కూడా తనకున్నటువంటి వేదన అంతా పోగొట్టుకొని యోసేపును కలుద్దామని వస్తుంది. ఇద్దరు కూడా కలిశారు. ఇద్దరు కూడా ఏకమై ప్రత్యేకంగా ఒక చోట ఉన్నారు. కానీ వారు శారీరకంగా దూరంగానే ఉంటున్నారు. యేసు పుట్టేంత వరకు కూడా ఆమెను శారీరకంగా కలవకుండా దూరంగా ఉన్నాడు ఆయన, యేసును పుట్టేంత వరకు. అందుచేత ఆయనకున్న అంధకారమైన జీవితం పోయింది. ఈమెకేమో వేదనకరమైనటువంటి, అయ్యో ఎలాగా నన్ను ఆ యొక్క పెద్దలుగా నా తీర్పు లేక నన్ను పిలిస్తే నాకు తీర్పిస్తారు, నాకు గర్భం ఉందని తీర్పు దొరుకుతుంది, వెంటనే రాళ్ళు నన్ను చావడిలో ఒకవేళ ఆ కర్రకు కట్టేసి కొట్టి చంపుతాను, పరిగెట్టించి చంపుతాను, ఏదేదో రకరకాలుగా ఊహించుకున్నటువంటి ఆమె వేదనకరమైన జీవితం అంతా కూడాను దేవుడు సంతోషకరమైన జీవితంగా మార్చాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వారు భార్యలుగా భర్తలుగా జీవిస్తూ ఉన్నారు. భార్యాభర్తలుగా ఆ విధంగా మరి ఆ గర్భవతి నిండు దినాలు అనగా 9 నెలలు మనం అనుకున్నట్టుగా 10 నెలలో సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు పుట్టేంత వరకు కూడా ఆమెను చాలా జాగ్రత్తగా కాపాడి ఆమెను తన యొక్క భార్యగా చేర్చుకొని సమాజంలో ఎవరైనా రే గర్భవతి అని బిడ్డను పెళ్లి చేసుకున్నామని అనేవాళ్ళు కొందరు. ఇది ఎలా చేసుకున్నాడని అలా ముందుగానే ఊహించుకొని చనిపోవాలని కూడా అనుకున్నాడేమో మనకు తెలియదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఎన్ని అన్నా సరే వీరిద్దరు కూడా భార్యాభర్తలుగా మరి కలిసి జీవిస్తూ ఉన్నారు, ఒకరినొకరు మరి అర్థం చేసుకొని. ఈ విధంగా యోసేపు జీవితంలో అంధకార జీవితం పోయింది. వారిద్దరికి యేసు ప్రభు పుట్టబోతున్నాడు. ఈ దుస్సహమైన వేదన, ఆ అంధకారము తొలగించడానికి. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి మాట అది బాధలు అనేది. ఇక్కడ మనం బాధల గురించి మనం చూసినట్లయితే ఇదే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనం నుండి అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడలేనండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది బాధలు. ఏ బాధలు అంటే రకరకాలైన బాధలు. ఈ లోకంలో కూడా మనకు కూడా రకరకాలైన బాధలు. ఒకరికి ఇంట్లో భార్య వలన భర్తకు బాధ, భర్త వలన భార్యకు బాధ, తల్లిదండ్రులకు పిల్లల బాధలు, పిల్లల బాధలు తల్లిదండ్రులకు బాధలు, వీళ్ళు చదువుకోలేక బాధ పిల్లలకు, ఉద్యోగం చేయలేక ఉద్యోగాల బాధ, రకరకాలైన బాధలు, ఇంకా ఆర్థిక సమస్యలతో బాధలు, అనారోగ్య సమస్యలతో బాధలు, ఎన్ని బాధలు, రకరకాలైన బాధలు ఉన్నాయి. ఈ గొర్రెల కాపుడుకున్న బాధలు ప్రధానంగా చెప్పాలంటే గొర్రెలు చచ్చినా బతికినా పన్ను కట్టాల్సిందే రాజుకు. ఆ దినాలలో ఎన్ని యుగాల మంద ఎదిగి 100 మంద వచ్చే సంవత్సరానికి 110 అయినాయో పర్వాలేదు. ఒకవేళ చచ్చిపోయి 80 అయినా సరే పన్ను కట్టాలా, పెరిగి 10 ఎక్కువైనా సరే పన్ను కట్టాల్సిందే. రాజు పరిస్థితి అదైతే వీళ్ళు ఎక్కడో మందలు కాచుకుంటుంటే దారిన పోయే దొంగలు, గజ దొంగలు వచ్చి వారి ఇష్టానుసారంగా గొర్రెలను ఎత్తుకొని పోయేవారు. మరొక వైపు రాత్రిపూట అడవి జంతువులు, తోడేళ్ళు, ఇంకా వేరే వేరే జంతువులు వచ్చేసి ఆ మందల మీద పడి తినేటివి. ఎన్ని రకాలైన బాధలతో వాళ్ళు ఉన్నారు అక్కడ. వీరి బాధలు కూడా దేవుడు చూశాడు. అంధకారమైనటువంటి యేసేపు జీవితంలో వచ్చినటువంటి బాధను చూశాడు, అంధకారాన్ని చూశాడు దేవుడు. అది నివృత్తి చేశాడు. ఆయన అంధకారాన్ని పోగొట్టాడు. ఉత్సాహమైన భయపరాన్ని వేదనతో ఉన్నటువంటి మరియమ్మ బాధను చూసి దేవుడు దూతను పంపించి ఆ వేదనను తొలగించాడు. ఇప్పుడు ఇక్కడ వీరికి బాధలు ఉన్నాయి.
ఎటు చూసినా బాధనే. రాత్రులు జంతువులతో బాధ, దొంగలతో బాధ, గజదొంగలతో బాధ, రాజుతో బాధ. అధికారులు వస్తారు, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, మంద పెరిగినా పెరగకపోయినా కట్టవలసినటువంటి పనులు కట్టాల్సిందే. ఆ విధమైనటువంటి రకరకాల బాధలతో వారు కూడా యూదా జనాంగంలో ఉన్నవారే కాబట్టి వారి పూర్వీకుల ద్వారా విన్న మాటలు బట్టి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షకుడు వస్తాడు కదా, మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తానని, ఎప్పుడు వస్తాడో ఏంటో అని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు, మనల్ని చూసుకుంటున్నారు, బిక్కు బిక్కు అంటున్నారు, బాధలతో ఉన్నారు. ఇలాంటప్పుడు వారికి సడన్ గా యోసేపుకు మరియమ్మకు ఏ దూత అయితే వచ్చి శుభవార్తలు చెప్పి వారికి అంధకార జీవితాన్ని, వేదన జీవితాన్ని పోగొట్టాడో ఆ పర్వతమైన దేవుడు అదే దేవదూతను మళ్ళీ వీరి దగ్గర కూడా పంపించి అంటున్నారు, వీరు చూసినప్పుడు భయపడినప్పుడు అంటున్నారు, అయితే ఆ దూత భయపడకుడి అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. దూత ఏమో మొట్టమొదటి చెప్పాడు కదా, భయపడకుడని చెప్తున్నాడు. భయపడకుడనేటప్పటికీ వారి జీవితాలలో రాత్రిపూట అంత వెలుగు రావడము, ఆ వెలుగులో నుంచి అలాంటి మాట రావడం అప్పుడు వినలే. విన్నట్టు కూడా వారికి ముందు తండ్రులు తాతలు కూడా ఎప్పుడు వీళ్ళకి చెప్పలే. ఇలాగ అప్పుడప్పుడు వస్తాడు ఎవరొకరు ఆకాశంలో వెలుగు చూపిస్తాడు, భయపడకుండా లేకపోతే ఏదో మాట చెప్తాడు అని ఎప్పుడు కథలుగా కూడా చెప్పుకోలే, వాళ్ళకి తెలియదు. ఇదే ఫస్ట్ టైం భయపడకూడని మాట వినడం వారి జీవితాలలో. ఎన్నో భయం ఉంది వారికి, ఎన్నో బాధలు ఉన్నాయి, భయం ఉంది. అలాంటి జీవితంలో వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు భయపడుతుంటారు, వ్యక్తిని భయపడుతుంటే అసలే బాధ ఉండిందాక నేను చెప్పాను వారికి. ఆ బాధ ఉంటే మరి ఇప్పుడు ఇదొక బాధ, ఇదేంటి వెలుగు వచ్చేస్తుంది, ఇదేంటి భయపడకుంటే మరింత భయపడాలి వీళ్ళు. భయపడితే అప్పుడు చెప్తున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇగో మీకందరికీ కూడా ప్రజలందరికీ ఒక బెత్లెహేమే కాదు, ఒక నజరేతే కాదు, ఒక యెరూషలేమే కాదు, ఆ ప్రాంతమే కాదు, ఆ కనాను దేశమే కాదు, పలస్తీనా దేశమే కాదు, మన దేశం అన్ని దేశాలకు కూడా కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు చెప్తున్నాను వినండి అన్నాడు దేవదూత. ఆ మాట అన్న వెంటనే వీరు కొంచెము ఏది చూశారేమో జాగ్రత్తగా చూస్తుంటే చెప్పారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యోసేపుతోనేమో పుడతాడని చెప్పారు, మరియమ్మతో పుడతాడని చెప్పారు, కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి పుట్టి ఉన్నాడు అని చెప్పారు. అప్పటికే పుట్టాడన్నమాట. ఈ మధ్యలో చాలా జరిగింది. యోసేపుది చెప్పాను కదా, బెత్లెహేము సొంత ఊరు కాబట్టి మరియమ్మను తీసుకొని సొంత ఊరు చేరారు. సొంత ఊరు చేరేటప్పటికి వారు ఇల్లు ఎక్కడుందో ఏమో తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు తాతల కాలంలో వాళ్ళు వలస వెళ్ళిపోయారు అక్కడికి, ఎక్కడ నుండి. మరి ఆ తర్వాత ఇప్పుడు వస్తే అక్కడక్కడ సత్రములు ఉంటాయి, అక్కడైనా పోదామంటే అక్కడ దారి, అక్కడ ఏమి స్థలం లేదు. ఏదేమైనా కుమారుని కనే పరిస్థితికి వచ్చింది. కుమారుని కనింది ఆమె. ఆ కుమారునికి ఆ సత్రంలో కనీసము మనుషులకు స్థలం లేకపోతే పశువుల తొచ్చు ఉంటే ఆ పశువుల తొచ్చులో ఆ కుమారుని శుభ్రంలో పడుకోబెట్టింది. అందుకే ఆ దూత ఆ విషయం కూడా చెప్తున్నారు. ఏమంటున్నాడంటే, దానికి ఇదేమి కానవారు ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొచ్చులో పండుకొనుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. ఇలా చెప్పారు అన్నమాట. అంత దూత ఈ గొర్రెల కాపులు కదా, ఎక్కువ లోకంలో ఉండే వాళ్ళతో, ఊళ్ళో ఉండే వాళ్ళతో సంబంధాలు ఉన్న వాళ్ళకి ఎప్పుడు పగలు రాత్రి పొలాలంటబడి కొండలంటబడి వెళ్తూనే ఉంటారు. కాబట్టి మొత్తానికి క్లియర్ ఇన్ఫర్మేషన్, చాలా సంపూర్ణమైనటువంటి సమాచారం వారు చెప్పేటప్పటికి వారు అంతేకాకుండా ఆ చెప్పిన వెంటనే ఇక్కడ మరొకటి మరియా యోసేపు జీవితాల దగ్గర జరగలేనటువంటి మరొక సమాచారం కూడా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని అక్కడ దేవదూతలు స్తోత్ర గీతము పాడడం కూడా విన్నారు. విన్న తర్వాత వీళ్ళకు అయ్యా మన కొరకు రక్షకుడు పుట్టాడట అని అనుకున్నారు. కానీ వీళ్ళు అనుకోని ఊరికి ఉండరా. మనం చాలాసార్లు ఒకసారి గుడికి వెళ్దామని అనుకుంటాం కానీ గుడికి వెళ్ళము, మీటింగ్కి వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్ళము, ఏదో చేద్దాం అనుకుంటాం కానీ చేయము, దేవునికి ఇది ఇస్తామని అనుకుంటాము. ఇదిగో ఏదో ఇంత రాత్రి చెప్పారు కదా, దేవునికి ఇవ్వకపోతే వాళ్ళు దొంగలు అని చెప్పారు కదా.
అని చెప్పేసి, అమ్మో నేను దొంగ అవ్వకూడదు, నేను సంపాదనలో నాకు ఈరోజు 300 సంపాదన వచ్చింది కూలి, నాకు ఈరోజు నాకు 400 వచ్చింది, ఈరోజు నాకు 40 రూపాయలు దేవునివి అని అనుకుంటాం ఒక్కొక్కసారి. కానీ ఇవ్వడానికి మాత్రం ముందుకు రాము. కానీ ఈ గొర్రెల కాపులు అలాంటి వాళ్ళు కాదు. అనుకున్నారు, చూద్దాం అనుకున్నారు. ఆ దూతలు తన వద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని ఇంకా కుదవల త్వరగా వెళ్ళి మరి యోసేపును తొట్టు పడుకుని శిశువును చూచిరి. ఎవరి స్తోత్రం కలుగుగాక. అనుకున్నారు మనకి ఈ వార్త జరగబోయే విషయాన్ని దేవుడే దూత ద్వారా పంపించాడు కాబట్టి మనము ఆ బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాం పండి అని చెప్పేసి బయలుదేరి వస్తున్నారు. త్వరగా పరిగెత్తి వచ్చి చూసేటప్పటికి ఇంకానే అక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపు పక్కన అమ్మ ఉంది, మరియమ్మ. మరియమ్మ దగ్గర కింద తొట్టులో యేసుక్రీస్తు కూడా బాలుడు ఉన్నాడు. ముగ్గురు చూసేటప్పటికి వారికి పట్టరానంత ఆనందం అయింది. వారు చూచి ఈ శిష్యుల గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసేది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా వారు విన్న వాటిని కన్న వాటిని అన్నటిని కూడా వారు చెప్పుకుంటూ వెళ్ళిపోయారని చెప్పేసి ఇక్కడ రాయబడింది. వారికి అంతవరకు ఏముంది, వారికి ఏముంది, కాబట్టి ఏముంది చెప్పండి. యేసుప్రభువు పుడతాడని మాట వినక ముందు బాధలు ఉన్నాయి వాళ్ళకు. ఇప్పుడు బాధలు ఉన్నాయా? మందరు విడిచిపెట్టేస్తారు రాత్రి పొలంలో. ఇంకా మంద గురించి పట్టించుకోలే. అంతకుముందు ఒక పిల్ల పుడితే, ఒక మంద గొర్రెల్లో ఒక పిల్ల పుడితే ఆనందం గొర్రెలు కాబట్టి ఉండాలి. కానీ వాళ్ళకి ఆనందం ఉండేది కాదు. ఇది పుడితే నేను పని వేసేవాడు రాదు, పుట్టాడని పుట్టిందని. అలాంటి బాధలు ఉండేది వాళ్ళకు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. బాధ పోయిన తర్వాత మనకు రక్షకుడు పుట్టాడని చెప్పేసి వచ్చేసేసి రక్షకుని చూసి ఊరుకోలేదు వాళ్ళు. ఇంకా వెళ్తూ కనపన్నలందరూ కూడా చెప్తున్నారు, ఇదిగో మేము బెత్లెహేముకి వెళ్ళాము, అక్కడ యేసయ్య జన్మించాడు, యేసేపు మరియమ్మలు ఉన్నారు, వారి దగ్గర యేసు ప్రభువును మేము చూసాం, మాకు దేవదూత ద్వారా దేవుడు ఎలాంటి సమాచారం పంపించాడో, దేవదూత నాకు ఏం చెప్పాడో అదే ఖచ్చితంగా మేము చూసాము అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటూ వెళ్ళారు. అనుచుగోళ్ళలో కరీకొకరు ఆనవాళ్ళు చెప్పుకొనుచు, అనుచుగోళ్ళలో కరీకొకరు ఆనవాళ్ళు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తున్ అందరికి నీ తెలిపినారు, రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. కాబట్టి ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళారు. ఒకప్పుడు దాదాపు 600, 500, 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవచించిన ప్రవచన ప్రకారం ఆ రోజున అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మనుషులు అందరూ బాధలతో వేదనతో గడంధకారంతో మునిగి దేవుని తట్టు చూచి, అయ్యా ఇదేమి గతి నాయన, వాళ్ళు ఏం దేవుని కూడా శపించారంట. అలా శపించితే దేవుడు వారి వైపు చూసి, ఎంతో కాలం ఈ మబ్బు నిలవదు, ఎంతో కాలం ఈ బాధలు ఉండవు, ఎంతో కాలం ఈ వేదన ఉండదని అప్పుడే యెషయా ద్వారా ప్రవచనాత్మకంగా చెప్పించాడు. ఎందుకు ఉండదు అంటే మీ కొరకు శిశువు పుట్టబోతున్నాడు, కుమారుడు, ఆయన సమాధానాధిపతి, నిత్యుడవ తండ్రిగా ఉండబోతున్నాడు అని చెప్పేసి ఆయన గురించి ప్రవచించాడు. ఆ ప్రవచన ప్రకారం మనం కొంతకాలమైన తర్వాత మత్తయి సువార్తలోకి వచ్చేటప్పుడు చూసేటప్పటికి వారు ఆ విధంగా యోసేపు మరి యేసుకు తండ్రి అయిపోయినాడు. మరి అలాగే మరియా యేసుకు తల్లి అయింది. వారికి ఉన్నటువంటి జీవితాల్లో వేదన, గడాంధకారం, దిగుదోష స్థితి పోయింది. ఆయన గొర్రెల కాపరులు ప్రజలందరికీ కూడా, వారు కూడా ప్రజలందరూ కూడా ఒక గొర్రెల కాపర్లే కదా, మిగతా ప్రజలందరూ కూడా అన్ని ఎవరి బాధలు వాళ్ళవి. అలాగ బాధల్లో ఉన్నటువంటి బాధలందరూ కూడా, ఎందుకంటే వాళ్ళ కొరకు రక్షకుడు పుట్టాడని. కాబట్టి ఇది నాన్న యేసు ప్రభువును ఇప్పటికీ నమ్మిన వారు అందరూ కూడా, వారు లోక సంబంధంగా మానవ రీత్యా ఏవైతే అన్ని బాధలు ఉన్నప్పటికీ
మనము మరణిస్తే పరలోకానికి వెళ్తామనేటువంటి ఒక ఆశ మనకుంది ఈ దినాన. అలాగే ఆ దినాన కూడా యేసు ప్రభువును చూసి సంతోషించాడు. యేసు ప్రభు వచ్చాడు, మా కోసం రక్షకుడు పుట్టాడు అని చెప్పేసి సంతోషించాడు. ఈ రోజు మనం ఎన్నో పాటలు చూస్తాం. వచ్చింది క్రిస్మస్ అని పాడుతుంటారు, మీరు ఇంకేదో ఇంకేదో పాటలు పాడుతుంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ క్రిస్మస్ సందర్భంగా మనకు ఉన్నటువంటి బాధలు, గడాంధకారము, వేదన తొలగించడానికి యేసు ప్రభు వచ్చాడు. అది ఏ విధమైనటువంటి బాధ ఉంది నీకు, ఏ విధమైనటువంటి వేదన ఉంది, ఏ విధమైనటువంటి దిక్కుదోచిన స్థితి ఉంది, అవన్నీ కూడా యేసు ప్రభువును సంపూర్ణంగా నమ్ముకొని ఆయన దగ్గర ప్రార్థన చేసి ఆయనను వెంబడించి ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి ఆయనకు ఇవ్వవలసినటువంటి కానుకలు వాక్యంలో చెప్పబడినట్టుగా ఇస్తూ ఆయన ఆరాధిస్తూ మరి మనం వెళ్తున్నట్లయితే మనము కూడా ఆ నిజమైన రక్షకుని మరియమ్మ యేసేపు ఎలా చూశారో, దేవదూతలు ఆ యొక్క గొర్రెల కాపలు ఎలా చూశారో దేవదూతలు చెప్పినట్టుగా మనం కూడా యేసు ప్రభువు తానొక దినాన ఆయన ఉన్న చోటుకి వెళ్తాం. ఆయన ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ యేసు ప్రభుతో కూడా పక్కన కూర్చుంటాం. అక్కడ మనకు 12 మంది గోత్రకర్తలు, 12 మంది శిష్యులు కూడా కనబడతారు. వారితో మనతో వారు అందరూ కూడా కలిసి జీవిస్తాం. అలాంటి గొప్ప పరలోక పట్టణానికి వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధపరుచుకున్నాం. దేవుడు మనం దీవించి ఆస్వాదించి నడిపించును గాక.